అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించిన ఫస్ట్ మూవీ దడక్. ఈ మూవీతోనే బీ టౌన్ ఎంట్రీ ఇచ్చింది. రిలీజ్కి ముందే ఈ సినిమాపై బజ్ ఏర్పడింది. శ్రీదేవి ఆకస్మిక మరణంతో దడక్ సినిమాను ప్రమోట్ చేసేందుకు ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ లాంటి స్టార్స్ ముందుకొచ్చారు. దాదాపు 2800 థియేటర్స్లో దడక్ విడుదలైంది. మరాఠీలో సంచలన విజయం సాధించిన సైరాట్ ఆధారంగా రూపొందిన రీమేక్ ఈ దడక్. ఫస్ట్ మూవీతోనే నటిగా జాహ్నవి మంచి మార్కులు కొట్టేసింది. ఇక దేవరా మూవీతో తెలుగు తెరపై అడుగుపెట్టింది జాహ్నవి. గ్లామర్ని చూపించే విధంగానే ఆ పాత్రను డిజైన్ చేశారు. ఎంట్రీ సీన్లో చుట్టమల్లే సాంగ్, హీరో వైట్ చేస్తుంటే ఏమున్నాడు అని చెప్పే రియాక్షన్స్ దేవరా ఫస్ట్ పార్ట్లో జాహ్నవి పాత్రని ఇంతవరకే పరిమితం చేశారు. యాక్టింగ్ ఎలా చేసిందనే చర్చలు జరుగుతున్నాయని అనుకున్నారో ఏమో కానీ అసలు జాహ్నవికి యాక్టింగ్ స్కోప్ లేని సీన్లు రాశారు కొరటాల. కొన్నిసార్లు రంగస్థలంలో సమంతాని గుర్తు చేసినా అది యాక్టింగ్కి స్కోప్ ఉన్న పాత్ర. దేవరాలో జాహ్నవి చేసింది మాత్రం కేవలం గ్లామర్ రోలే. అయితే జాహ్నవి తెలుగులో చేసిన ఫస్ట్ మూవీనే పీరియడ్ మూవీ, పైగా సముద్రం బ్యాక్డ్రాప్లో జరిగే స్టోరీ. ఇందులో అంత మాస్ జనాలే కనిపిస్తారు. కామన్గా జాహ్నవి పాత్ర కూడా మాస్గానే ఉంటుంది. మొదటి సినిమాతో మాస్ టచ్ ఇచ్చిన జాహ్నవి తన రెండో సినిమాలో కూడా ఇలాంటి రోలే చేస్తుంది. జాహ్నవి కపూర్ చేస్తున్న సెకండ్ టాలీవుడ్ మూవీ పెద్ది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబో తెరకెక్కుతున్న పెద్దిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే చరణ్ మేకోవర్, సినిమా బ్యాక్డ్రాప్ గురించి రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ అంచనాలన్నింటినీ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తూ హీరోయిన్ జాహ్నవి కపూర్ ఫస్ట్ లుక్ని రిలీజ్ చేశారు. ఈ ఒక్క పోస్టర్తో జాహ్నవి తన ఇమేజ్ని పూర్తిగా మార్చేసేలా కనిపిస్తుంది. జాహ్నవి కపూర్ అనగానే మనకి బాలీవుడ్ గ్లామర్ పాత్రలే గుర్తొస్తాయి. అక్కడ ఫ్యాషన్ ఐకాన్గా మారిపోయింది. అయితే ఈ హీరోయిన్ని పెద్ది కోసం ఆమె చేసిన మేకోవర్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఇది సింపుల్ డీ గ్లామర్ రోలే కాదు, పక్కా మాస్ క్యారెక్టర్. శ్రీదేవి కూతురుగా అతిలోక సుందరి ఇమేజ్ ఉన్న జాహ్నవి అచ్చియమ్మగా పూర్తి మాస్ అవతార్లో కనిపించబోతుంది. ఇది ఆమె కెరీర్లోనే బిగ్గెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అంటున్నారు. దేవరా, పెద్ది ఇలా వరుసగా మాస్ పాత్రలే చేస్తుంది జాహ్నవి కపూర్.